నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళడానికి స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ తుఫాన్ రావడం, మళ్ళీ తిరిగి యథాతథంగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతున్న సమయంలో వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఎందుకు ఇలానే పరామర్శకి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు రాలేదంటూ ఇక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న తరుణం ఇది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి? ఎందుకు ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ ప్రభావిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి స్కెడ్యూల్ చేసుకుంటున్నారని ఒక వార్త బయటకొచ్చింది సార్. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నిజంగానే ప్రజల యొక్క కష్టాల మీద బాధ, లేదంటే ఇక్కడ అన్నీ తెలుసుకొని అసెంబ్లీకి వెళ్లి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నారా? అబ్బే! అసెంబ్లీకి ఎందుకెళ్తాడు? అసెంబ్లీకెళ్ళడు. ప్రెస్ మీట్‌లో తిడతాడు. ప్రెస్ లేకపోతే మీట్. ఇట్లా అప్పుడప్పుడు అడపాదడపా ఈ పర్యటనల పేరుతో జనంలోకెళ్ళి తిడతాడు. తిట్టడానికి ఒక అవకాశం అతనికి కావాలి. అవును. కానీ శాసనసభకెళ్ళి మాట్లాడడు. మళ్ళా భయం. ఏది అసెంబ్లీకెళ్ళాలంటే భయపడుతున్నాడు. హ్మ్. జనంలో ఉంటే లేకపోతే ఇంట్లో ఉంటే తనకి భద్రత అనుకుంటున్నాడా? మనం చూసాం. పెడన, లేపోతే పెనమలూరు, మచిలీపట్నం ఏదో నియోజకవర్గాల్లో పర్యటిస్తాడంట. అంటే జోగి రమేష్ అరెస్టు దరిమిల మరి హ్మ్. ప్రభుత్వం పైన ధ్వజమెత్తాలి, తిట్టాలి. దానికి ఈ రైతుల వంకన వెళ్తున్నాడా? నిజంగా చిత్తశుద్ధితో వెళ్తున్నాడా? హ్మ్. అంటే జనం పట్ల, రైతుల పట్ల జగన్‌కున్న చిత్తశుద్ధి ఏ పాటిది? హ్మ్. ఇప్పుడు మనం చూసాం. తను ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్‌లొచ్చాయి? హ్మ్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ విపత్తుల్లో అన్నా జనాన్ని పలకరించాడా? అండగా ఉన్నాడా? న్యాయం హ్మ్. చేశాడా? అంటే ఒకటి విపత్తు ఇవాళ ఎవరు తప్పించలేరు. హ్మ్. విపత్తుల్లో మీ స్పందన ఎలా ఉంది? అది హ్మ్. ముఖ్యమనమాట. ప్రజలు చూసేదేంటి? నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించాడా లేదా? అవును. నా ఇంటికొచ్చాడా లేదా? నా ఊరొచ్చాడా లేదా? నాకు జరిగిన నష్టం చూసాడా లేదా? ఇతను హ్మ్. ఒరగబెట్టేదేం లేదు. హ్మ్. ఏదో ప్రభుత్వం తరపున ఇచ్చేదేదో ఇస్తారు. అది వేరే విషయం. అది హ్మ్. ఉన్నా ఇస్తారు, ఇవ్వకపోయినా లేకపోయినా ఇస్తారు. అదే. కానీ నాకు జరిగిన నష్టం తీవ్రమైన నష్టం. ఈ నష్టంలో రైతు కోరేది, జనం కోరేది హ్మ్. కొద్దిగా ఊరట, భరోసా. హ్మ్. వచ్చాడు, చూసాడు, పలకరించాడంటే అదొక ఆనందం. అదొక అవును. సంతృప్తి కొంతవరకి. అంతేగాని ఇప్పుడు ఒకటి అది తెలిసినాడు చంద్రబాబు. ఓకే. అందుకే ఆయన విపత్తులను ఎప్పుడూ గూడా ఒక అవకాశాలుగా తీసుకుంటాడు. హ్మ్. సంక్షోభాలలోనే అవకాశాలను ఎతుక్కుంటాడు. హుద్‌హుద్ తుఫాన్ అయినా, తిత్లీ హ్మ్. తుఫాన్ అయినా, ఆయన అధికారంలో ఉన్నా అలాగే పనిచేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నా అలాగే పనిచేస్తాడు. అందుకే ప్రజల్లో ఇన్నేళ్లుగా ఆయన అలా అసలేంటి అంత గొప్ప నాయకుడిగా ఆయన ఎదగగలిగాడంటే కారణం జనంతో హ్మ్. మమేకం కావడం. ఇప్పుడు మనం చూసాం. ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ విధంగా పనిచేశాడు? ఏ రోజున ఇంట్లో కూర్చున్నాడా? నిత్యం జనంలోనే. ప్రాజెక్టులపై యుద్ధ భేరి అనేవాడు. లేకపోతే రైతుల కోసం అనేవాడు. ఆ! హ్మ్. అయితే ఎక్కడ వరదలొచ్చినా, ఎక్కడ విపత్తులొచ్చినా వెంటనే వెళ్లి వాలేవాడు. ధాన్యం కొనమనేవాడు. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే సంతోషం. ఇవాళ వెళ్తున్నాడు. వెళ్తున్నది ఎందుకు? నీ పార్టీ పరంగా, నీ పరంగా వాళ్ళకేమైనా సహాయం చేస్తావా? హ్మ్. ఇప్పుడు విమర్శలతో కాలక్షేపం చేయటం కాదు. ప్రజలు అది కాదు కోరుకునేది. నువ్వొచ్చి తిట్టటానికి గాదు. అవును. నువ్వొచ్చి ఉద్ధరించటానికి. ఏం ఉద్ధరిస్తావు? నీకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. హ్మ్. ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఏం చేశావు? రైతులకు జగన్ చేసిన ద్రోహం హ్మ్. ఇప్పటికీ ఏ రైతు మర్చిపోలే. ఏది అసలు ఎలాంటి ద్రోహం చేశాడంటే, రైతు పొలంలో సర్వే రాళ్ళ మీద జగన్ ఫోటో అలా. హ్మ్. ఇప్పుడు అయి చూపిస్తారేమో చూడు ఈయనెళ్తే. ఇప్పుడు ఈయన పెడన, మచిలీపట్నం, పెనమలూరు ఎళ్ళాడనుకో, రైతులంతా రండి సార్ ఒకసారి పొలంలోకెళ్దామని జెప్పి తీసుకెళ్ళి, ఆ సర్వే రాళ్ళు పీకి చూపిస్తే, ఆ ఫోటోలు ఇదిగో మీ ఫోటోయేనండి. కాతే చెక్కేశారు. అనగాని సత్యప్రసాద్ ఈ బ్యాచ్ అంతా మీ ఫోటోని ఇట్టా చెక్కేసి, తిరగేసి పాతేయారని చూపిస్తారా? వెళ్ళాలి కదా సార్ ఆయన అక్కడికి.
ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు వెళ్తాడు కానీ ఎవరైనా అక్కడికి రండి అంటే రారు కదా ఆయన. రెడ్ కార్పెట్ వేస్తేనే వస్తాడంటావా? ఈ రెడ్ కార్పెట్ నాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నాం. అరే రే అదేంటి విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో చూపించాలంటాడు, గ్రాఫిక్స్ లో చూపించాలంటాడు. ఒకటి పెడనెల్లి మచిలీపట్నం విజువల్స్ వేస్తారేమో, మచిలీపట్నం వెళ్ళి పెనమలూరు విజువల్స్ వేసి చూపిస్తారేమో. ఎందుకంటే నెల్లూరు వెళ్ళి బంగారుపాలెం విజువల్స్ చూపించారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉన్నదేమో చిత్తూరులో, ఈయన వెళ్ళిందేమో నెల్లూరుకి. నెల్లూరులో జనం లేరు, మరేమో ఆ బంగారుపాలెం మార్కెట్ యార్డు అవి చూపించారు. నేను అంటున్నది అది, రేపైనా పెడన వెళ్ళినా, పెనమలూరు వెళ్ళినా, మచిలీపట్నం వెళ్ళినా అక్కడే చూపిండ్రా భగవంతుడా. వేరే చోట తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే వాళ్ళేమో పెద్ద టీం పనిచేస్తోంది. ఏది మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి నకసిక పర్యంతం చూస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ మీరు వాడితే వాళ్ళకి తెలిసిపోతాను. నిజంగా ఒకటి రైతు కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే రైతులు ఆశ్చర్యపోతారు. ఏది పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు అవి కూడా చూపిస్తారా? రేపొద్దున పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి రైతులు ఇంట్లో దాచిపెట్టిన పాస్ పుస్తకం తీసుకొచ్చి, ఇదిగో నీ ఫోటో ఉంది, పాస్ పుస్తకం మీద నీదే తీసుకొని ఇచ్చేస్తారా? ఈయన లక్షల ఎకరాల భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆయన మంత్రులు, ఆయన హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అటవీ భూములు ఆక్రమించుకున్నారమ్మా. రైతుల భూములు ఆక్రమించుకున్నారు. ఎస్సీ ఎస్టీ రైతుల భూములు 5,65,000 ఎకరాలంట ఫ్రీకోల్డ్లో పెట్టారు. జీవో అదేదో 596 ఏదో ఒకటి తీసుకొచ్చి జవహర్ రెడ్డి ఆ బ్యాచ్ ఎవరి కాళ్ళు అధికారులు భూ కబ్జా. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయన సజ్జల ఎస్టేట్ అంట, ఏది సీకే దిన్నె మండలంలో దగ్గర దగ్గర మరి ఒక 105 ఎకరాలు, దాంట్లో 65 ఎకరాలు అటవీ రెవెన్యూ కబ్జా అని లెక్క తేల్చారు. అంటే మీరు రైతుల భూములు కబ్జాలు చేసి మళ్ళా రైతులకి మీరు మేము పరామర్శిస్తామని వెళ్తే భయపడతారు రైతులు. ఇతను వస్తుంది నిజంగా మొంతా తుఫాన్ పరామర్శకు వస్తున్నాడా, లేదు ఇంకేమైనా భూములు ఉంటే చూసుకోవడానికి వస్తున్నాడా అనుకుంటారు. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, జరిగింది చూపించండి, అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎంతమంది ప్రజలు వచ్చారు అవే చూపించండి సాక్షిలు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు సజ్జల భార్గవ్ని సాక్షి మీడియాకి హెడ్ గా మార్చారన్న ఒక వార్త ఇంతకు ముందే నేను చదివాను సార్. సాక్షి పత్రిక ఛానల్ కి ఇప్పుడు హెడ్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు సజ్జల భార్గవ్. ఆయన నియమించేదేముంది, అయిందే అది అసలు. అంటే మార్పు వస్తుందేమో అని. అసలు ఓనరే వాళ్ళు, ఏది వాళ్ళ డబ్బులే అయ్యి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళ డబ్బులతో పెట్టిన పత్రిక అది. గాలి జనార్దన్ రెడ్డి డబ్బులు, లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ డబ్బులు, వాటితో కదా అవి పెట్టింది. క్విడ్ ప్రోకో కేసులు అవి కదా. అందులో జగన్మోహన్ రెడ్డికి ఏముంటుంది, భారతీ మేడంకి ఏముంటుంది, పేరే వీళ్ళ పెట్టుబడులే అన్ని. కాబట్టి నిజం చెప్పాలంటే సాక్షికి హెడ్, సాక్షి ఓనర్ సజ్జలే. వీళ్ళంతా డమ్మీలు, డబ్బులు ఆళ్ళై పెత్తనం వెళ్ళదన్నమాట. భార్గవరెడ్డి మనం చూసాం, వచ్చాడా ఏంటి మళ్ళా? ఆయన మీద కేసులు ఉన్నట్టున్నాయి, ఎక్కడో పరారయ్యాడు, మళ్ళా వచ్చాడా? ఏదైనా ఒకవైపు కేసులు వెంటబడుతున్నాయి, మరోవైపు ఏమో జనం వద్దురా బాబు అంటున్నారు. అయినా వీళ్ళు మాత్రం మరి ఆ కేసుల నుంచి బయటపడటం కోసం, జనాన్ని ఒక షీల్డ్ గా ఉంచుకోవటం కోసం ఈ పరామర్శల. ఏదైనా రైతుల గురించి మాట్లాడమని మనం విజ్ఞప్తి చేద్దాం. ఏది అక్కడికి వెళ్తే రాజీవ్ గురించో లేకపోతే రమేష్ గురించో కాకుండా జోగి రమేష్ లేకపోతే జోగి రాజీవ్ వీళ్ళ గురించి మాట్లాడకుండా కొంచెం రైతుల గురించి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.